హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో నేనైతే ఈరోజు వీడియోని మంచి స్ట్రాంగ్ కాఫీతో స్టార్ట్ చేస్తున్నాను. సో నేను ఈరోజు ఈ వీడియోలో అయితే నా పూజా మందిరం ఎలా సెట్ చేసుకున్నాను అనేది నేను చూపించాలనుకుంటున్నాను. సో నాకు మీ అందరికీ నేను లాస్ట్ వీడియోస్లోనే చెప్పాను కదండి, మాది ఓన్ హౌస్ అయితే కాదు, రెంటెడ్ హౌసే. సో నాకు ఇక్కడ ఏంటంటే స్పెషల్గా పూజా రూమ్ అంటూ ఏం లేదు. సో నేనేం చేశానంటే చిన్నదొకటి మందిరం లాంటిది బయట అమ్ముతారు కదా, అది తెచ్చుకొని దాన్ని నేను డైనింగ్ హాల్లో ఫ్రిడ్జ్ పక్కన పెట్టుకున్నాను అనమాట. అంటే కిచెన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. సో అంటే మరీ పెద్దది కాదు, నార్మల్గా ఉంటుంది, అలా అని మరీ చిన్నది కాదు, మీడియంగా ఉంటుందన్నమాట. ఒక 6-7 ఫొటోస్ అయితే పడతాయి పెద్దవి, అండ్ చిన్న చిన్న విగ్రహాలు అయితే పెట్టుకున్నాను. సో నేను ఈ విగ్రహాలన్నీ కూడాను నేను ఫ్యామిలీ పెట్టుకునేటప్పుడు మా అత్తగారే నాకు కొనిచ్చారు. ఓన్లీ సాయిబాబా విగ్రహం ఒకటి, శివుడి పటం ఒకటి నేను కొనుక్కున్నాను అనమాట సొంతంగా. రిమైనింగ్ అన్నీ మా అత్తయ్యే కొనిచ్చారు, నేను అవే యూస్ చేస్తున్నాను. సో నేనేంటంటే నా పూజా మందిరం క్లీనింగ్ ఎలా అంటే మంత్లీ ఒక్కసారి అయితే నేను పెట్టుకుంటాను అనమాట. సో ఎవ్రీడే అయితే నేను జస్ట్ పూజ దీపమైనా పెట్టుకుంటాను. సో అప్పుడు నార్మల్గా క్లీన్ చేస్తాను, బట్ మంత్లీ ఒకసారి మాత్రం మొత్తం తీసి ఇలాగ డీప్ క్లీన్ చేస్తాను. సో నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది నేను ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను, ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది కదా అని చెప్పేసి. సో నా పూజా మందిరం బేసిక్గా ఎలా అంటే 2 ర్యాక్స్ ఉంటాయి అనమాట. ఒకటి పెద్దది ఉంటుంది, అందులో నేను ఈ ఫొటోస్ అవన్నీ పెట్టుకుంటాను, అండ్ పూజకి యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ సెకండ్ చిన్నది ఒక డ్రాలా ఉంటుందన్నమాట, అందులో పెట్టేసుకుంటాను. సో ఫస్ట్ నేను ఏంటంటే ఒక వెట్ క్లాత్తో ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేస్తాను అనమాట. అంటే ఏదన్నా డస్ట్ పేరుకుపోయి ఉన్నా కానీ, లేదంటే మనము ముందు మంత్ పెట్టిన బొట్లు అవన్నీ ఉంటాయి కదా, అవి ఒకసారి వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకొని ఆరపెట్టేస్తాను. అండ్ ఒక 5 మినిట్స్ అలా ఆగిన తర్వాత నీట్గా పొడి క్లాత్ తోటి మరలా క్లీన్ చేసేసి బొట్లు పెట్టేస్తాను అనమాట. ఈ బొట్లు ఇవన్నీ ఆరిపోయేలోపు పూజా మందిరం అయితే నీట్గా సేమ్ అలానే తడి క్లాత్ పొడి క్లాత్తో క్లీన్ చేసేసుకుంటాను. అండ్ పేపర్స్ అయితే నేను మంత్లీ ఒకసారి అయితే పేపర్స్ అయితే చేంజ్ చేస్తాను. సో ఇలా చేంజ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ డస్ట్ అయితే అక్యుములేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. పేపర్స్ వేసుకుంటే ఏంటంటే మనకి మందిరం అంటే దాని మీద ఏదన్నా చెక్క మీద ఏదన్నా మరలా మరకలు పడినా కానీ అది మరలా మనం క్లీన్ చేయాలంటే లేనిపోయినా తలనొప్పి కదా, ఆ హెజిల్ అంతా నేను అవాయిడ్ చేయడానికి ఇట్లా ఒక పేపర్ కానీ, లాస్ట్ టైం ఏం చేశానంటే ఒకటి ఏమంటారు మనకి ఇప్పుడు షీట్స్ దొరుకుతున్నాయి కదా బయట, ఆ షీట్ వేసాను, బట్ ఆ షీట్ అయితే అంటించేసాను అనమాట. అది చినిగిపోయింది, బట్ దట్టు డస్ట్ పట్టిపోయింది, అందుకని అది తీసేసాను. సో నేను ఈ ఆర్గనైజర్స్ అయితే మీషో నుంచి తెప్పించుకున్నాను అనమాట. నాకు 2 ఆర్గనైజర్స్ వచ్చేసి 185 పడ్డాయి. ఇలా 4 పార్టిషన్స్గా ఉంటాయన్నమాట, ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి పెట్టుకున్నాను నేను. అండ్ ఇలాంటిదే ఇంకొకటి తెచ్చుకున్నాను, వీటిని కూడా నీట్గా పొడి క్లాత్తో తడి క్లాత్తో ఒకసారి క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. దీనిలో ఏంటంటే నాకు పూజకు అవసరమైన కుంకుమ, గంధం ఇట్లాంటివన్నీ పెట్టుకుంటాను అనమాట వీటిల్లో. అండ్ ఇవైతే మనకి స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తున్నాయి అనమాట బాక్సెస్తో కంపేర్ చేసుకుంటే. ఇది వచ్చేసి సింధూరమ్మ, అది చిన్న డబ్బా ఒకటి నా దగ్గర ఉంటే అందులో పెట్టేసుకున్నాను. ఇదేంటంటే మా హస్బెండ్ అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకోవడానికి వీలుగా తెచ్చుకున్నాడు. అంటే అందులో ఎలా అంటే గంధం పేస్ట్ లాగా వస్తుంది అనమాట, అది ఉంది, అది అంతే ఉంచాను నేను. సో ఇప్పుడు వచ్చేసి ధూప్ స్టిక్స్ అయితే ధూప్ ఏమంటారు వాటిని, కోన్స్, అవైతే అందులో పెట్టేసుకుంటున్నాను. ఈ బాక్స్లో మ్యాచ్ బాక్స్లన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ నేను సెకండ్ డ్రాలో పెట్టుకుంటాను అనమాట. ఇది వచ్చేసి రోజ్ వాటర్, నేను దేవుడి పట్టాలకు బొట్టు పెట్టేటప్పుడు ఈ రోజ్ వాటర్ యూస్ చేస్తాను. అండ్ ఇదైతే నేను డైలీ కుంకుమ పెట్టుకోవడానికి ఈ బాక్స్లో పెట్టుకుంటాను అనమాట. ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది, పైన కుందన్స్ వచ్చేసి బాగా ట్రెడిషనల్ లుక్ అనిపిస్తుంది అనమాట నాకు. సో ఇందులో నేను డైలీ పెట్టుకునే కుంకుమ అయితే పెట్టుకుంటాను. అండ్ అదేంటంటే ఎక్స్ట్రా కోన్స్ అనమాట, ధూప్ స్టిక్ కోన్స్ అనమాట అవి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్లేట్లోకి పసుపు, గంధం 2 రోజ్ వాటర్తో మిక్స్ చేసేసి ఫస్ట్ వాటితో పెట్టేస్తాను బొట్టు, దాని మీద కుంకుమ పెడతాను అనమాట. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి బొట్లు తొందరగా చెరిగిపోకుండా అలాగా ఉంటాయన్నమాట, నీట్గా ఉన్నట్టు అనిపిస్తాయి నాకు. సో ఎవరైనా ఇది ఫాలో అయితే నాకైతే ఇది బెస్ట్ అనిపించిందండి, ఎవరైనా యూస్ఫుల్ అనుకుంటే ఫాలో అవ్వండి.
ఇలాగా అన్ని ఫొటోస్ పెట్టుకుంటూ పక్కన ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటున్నాను. సో దట్ ఒకదాని బొట్టు ఒకటి అవ్వకుండా, ఒకదాని బొట్టు ఇంకొక ఫోటోకి అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడైతే నేను పూజా మందిరం పైన ఒక ముగ్గులాగా వేసుకున్నాను అనమాట. నాకు ముగ్గు వేసుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, అందుకే అలాగ వేసుకున్నాను. అండ్ ఇక్కడ పేపర్ ఎందుకు వేస్తున్నాను అంటే పైన ఏదైనా డస్ట్ పడినా కానీ పేపర్ క్లీన్ చేసుకోవడం అయితే ఈజీగా ఉంటుంది కదా, సో అందుకని పేపర్ వేసేస్తున్నాను. దీన్ని ఎప్పుడు ఎక్కువ డస్ట్ పడింది అనిపిస్తే నేను అప్పుడు తీసేస్తూ ఉంటానండి. బట్ లోపల పేపర్స్ మాత్రం నేను మంత్లీ ఒకసారి అయితే చేంజ్ చేస్తాను. ఇక్కడ నేను ఏంటంటే బ్యాక్ సైడ్ అండ్ కింద సైడ్ రెండింటికి కూడా సిల్వర్ ఫాయిల్ అయితే అంటించేసాను. బట్ స్టిల్ సిల్వర్ ఫాయిల్ అంటించినా కానీ ఇలాగా పైన అయితే ఒక న్యూస్ పేపర్ వేసేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది కదా క్లీనింగ్ అప్పుడు అని చెప్పేసి ఇలా వేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఫొటోస్ అన్నీ కూడా చక్కగా బొట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో వాటి ప్లేస్లో వాటిని పెట్టేస్తున్నాను. నెక్స్ట్ కింద డ్రాలో కూడా ఒక పేపర్ అయితే వేసేసుకుంటున్నాను థింగ్స్ అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి. ఇది కూడా నీట్గా క్లీన్ చేస్తానండి. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం ఆర్గనైజ్ చేసుకున్న ఆర్గనైజర్స్ అన్నీ పెట్టేస్తున్నాను. ఈ సాంబ్రాణి కడ్డీలు కూడా అక్కడే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ నూనె ఏంటంటే నేను గానుగలో పట్టిస్తాను అనమాట. దాన్ని కూడాను నేను డైలీ యూసెస్కి సరిపడా అలాగా పెట్టుకుంటున్నాను. ఈ బాటిల్స్ అయితే ఈజీగా ఉంటుందని. సో ఈ చిన్న బాటిల్లో అయితే నేను ఆవు నెయ్యి పెట్టుకున్నాను. ఆవు నెయ్యితో నేను స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఆవు నెయ్యితోనే పూజ చేస్తాను అనమాట. సో అలా పెట్టుకున్నాను.
ఇక్కడ వచ్చేసి నేను డైలీ పూజకి యూస్ చేసే పెడుతున్నాను. మట్టి ప్రమిదలు నేను డైలీ యూస్ చేస్తానండి, బట్ నాకు తెలియదు ఒకసారి వాడిన ప్రమిద అయితే వాడకూడదు ఇంకొకసారి అని. నేను యాక్చువల్గా నాకు తెలియక నేను అదే యూస్ చేస్తున్నాను. నేను కొన్ని ప్రమిదలు తీసుకున్న తర్వాత ఇవైతే డిస్కార్డ్ చేసేస్తాను.